గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తోటి సభ్యులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. మొత్తంగా 783 పోస్టులకు 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేసింది కమిషన్. 5,51,000 మందికి పైగా అప్లై చేసుకున్నారు. 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 2025 మార్చి 11న ఫలితాలు విడుదలయ్యాయి. 2,36,649 మంది క్వాలిఫై అయ్యారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇతర ప్రక్రియల తర్వాత 782 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒక వేకెన్సీ ఉండిపోయింది. పురుషుల విభాగంలో వెంకట హర్షవర్ధన్, వడ్లకొండ సచిన్, మనోహర్ రావులు టాప్ 3లో నిలిచారు. ఇక మహిళల విభాగంలో లక్కీరెడ్డి, వినిషారెడ్డి, సుష్మిత, శ్రీవేణి టాపర్లుగా నిలిచారు. వీరికి పోస్టుల కేటాయింపు కూడా పూర్తయినట్టుగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అలాగే తోటి సభ్యులతో కలిసి ఫలితాలను విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 783 పోస్టులకు గాను 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేసింది కమిషన్. 5,51,000 మందికి పైగా అప్పట్లో అప్లై చేసుకున్నారు. 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇక 2025 మార్చి 11న ఫలితాలు విడుదలయ్యాయి. 2,36,649 మంది మొత్తంగా క్వాలిఫై అయ్యారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇతర ప్రక్రియల తర్వాత 782 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒక వేకెన్సీ ఉండిపోయింది. పురుషుల విభాగంలో వెంకట హర్షవర్ధన్, వడ్లకొండ సచిన్, మనోహర్ రావులు టాప్ 3లో ఉన్నారు. మహిళల విభాగంలో చూస్తే లక్కీరెడ్డి, వినిషారెడ్డి, బాయికాడి సుష్మిత, శ్రీవేణి టాపర్లుగా నిలిచారు. వీరికి పోస్టుల కేటాయింపు కూడా పూర్తయినట్టుగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. Number 28 of 2022 783 పోస్టులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 15th and 16th డిసెంబర్ 2024లో ఎగ్జామ్ అయితే 11th మార్చ్ 2025కి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. జిఆర్ఎల్ మనం ప్రకటించాము. ఫాస్టెస్ట్గా మనం జిఆర్ఎల్ ప్రకటించాం. తర్వాత దీన్ని మొత్తంగా 5,51,855 మంది దీనికి అప్లై చేస్తే 2,36,649 మంది క్వాలిఫై అయిన వాళ్ళు జిఆర్ఎల్లో ఉన్నారు. సో దీనిలో మొత్తంగా ఇప్పుడు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 782 పీపుల్ని మనం ఈరోజు తుది ఫలితాల్లో వాళ్ళు పోస్టులకు ఎంపికైనట్టుగా ప్రకటించడం అయింది. ఒక వేకెన్సీ